ఈ లోకంలో ఏ ఒక్కరూ రాలేనంత దగ్గరగా ప్రభు నీకు వచ్చాడనే విషయం నీకు తెలుసా? ఆయన సన్నిధి నువ్వు ఎప్పుడైనా అనుభవించావా? అందరూ నేను వదిలిపెట్టేసినప్పుడు, లోకమంతా నేను విడిచిపెట్టేసినప్పుడు, బహుశా నేను అనుకుంటాను మానవ జీవితంలో ఎక్కడో చోట ఇలాంటి సందర్భం ఒకసారి ఎదురొద్దేమో మనిషికి. ప్రపంచంలో ఈ రోజున అనేక మంది ఒంటరితనంతో బాధపడే వాళ్ళు ఉన్నారు. ఈ ఒంటరితనంతో బాధపడే వ్యక్తుల్ని 2 కేటగిరీలు చేస్తే, ఒకళ్ళు నిజంగా వాళ్ళ చుట్టూ ఎవరూ లేక అదొకలాంటి ఒంటరితనం అయితే, అందరూ ఉండి కూడా భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, బంధువులు ఉంటారు, ఆ వీధంతా వాళ్ళ బంధువులే, కానీ ఎక్కడో లోపల ఫీలింగ్ చాలా మందిలో ఒంటరితనం. భర్తలు ఉంటారు అంతే కొన్ని కుటుంబాల్లో, భార్య ఫీలింగ్స్ ఒక్కటి కూడా పంచుకోడు ఆయన. భర్త తలబట్టుకుని ఏడుస్తూ ఉంటే అర్థం చేసుకోలేని భార్యలు చాలా మంది ఉన్నారు. తల్లిదండ్రుల బాధను పట్టించుకోలేని పిల్లలు చాలా మంది ఉన్నారు. ఏడుస్తున్నారు చాలా మంది ఈ రోజుల్లో. ఎప్పుడైనా నీ జీవితంలో లాంటి పరిస్థితి నీకు వస్తే, లేఖనం సెలవిస్తుంది, దేవుడు నీకు సమీపంగా వచ్చినట్టుగా ఎవ్వరూ నీకు సమీపంగా రాలేరు. ఓ దేవుని సేవడు అంటాడు, గాడ్ ఈజ్ యాజ్ క్లోజ్ యాజ్ అవర్ బ్రెత్ అంటాడు. మన ఊపిరి మనకి ఎంత దగ్గరగా ఉంటుందో దేవుడు అంతకన్నా మనకు దగ్గరగా ఉంటాడట. ప్రైజ్ ద లార్డ్. యూ కెన్ ఫీల్ హిజ్ ప్రెజెన్స్. నువ్వు దేవుని సన్నిధిని నువ్వు అనుభవించగలవు. ఎస్ లార్డ్, నీవు నాకు దగ్గరగా ఉన్నంతగా ఎవ్వరు లేరయ్యా. నీ ప్రేమలో ఆనందిస్తున్నాను, నీ వాత్సల్యంలో తరించిపోతున్నానయ్యా.